హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆయన ఒక కొత్త రూపం దాల్చిన సనాతని, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అని గతంలో మాట్లాడి చెగువీర భావజాలాలే నా నరనరాల నిండి ఉన్నాయి, నేను విప్లవ వీరుణ్ణి, నేను ప్రశ్నించడానికే పుట్టాను అని గొంతు చించుకున్న ఒక ప్రజానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు కొత్త వివాదాలకి తెరరేపుతూ ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎక్కడ సార్ మీ సనాతన ధర్మాన్ని కాపాడుకునే సనాతని గారు? పవన్ కళ్యాణ్ సార్, ఏంటి సార్ మీ ఆఫీస్ నుంచి ఒక జీవో రిలీజ్ అయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. మతాలతో కులాలతో మీలాగా ఆడుకునే వ్యక్తి నేను ఇప్పటిదాకా చూడలేదు సార్. పైకి మాత్రం పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఫోజు, లోపల మాత్రం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి మనస్తత్వం. ఇది కనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. చర్చిల నిర్మాణాన్ని అడ్డుకోవాలి, చర్చిలు నిర్మించొద్దు అంటూ ఏంటి సార్ జీవో ఏదో పాస్ చేశారంటే మీ దగ్గర నుంచి మాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో చర్చిలు అనుమతులపై విచారణ జరిపి చట్టపరమైన విచారణ చేయాలని అన్అపాలజెటిక్ సనాతని పవన్ కళ్యాణ్ గారి శాఖ నుండి ఉత్తర్వులు. సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? చర్చిల్ని, క్రిస్టియన్స్ ని ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారు? పాపం పాస్టర్లు అంతా వైట్ డ్రెస్ వేసుకుంటే మీకు నచ్చట్లేదా? లేదంటే వాళ్ళకు కూడా కాషాయాలు, రంగురంగుల బట్టలు ఏమన్నా డిస్ప్యూట్ చేస్తారా? చెప్పండి సార్. ఈ రోజు చర్చిలు అంటారు, రేపొద్దున మసీదులు అంటారు, ఎల్లుండు హిందూ దేవాలయాలు మొత్తం ప్రభుత్వ పరము అంటారు. ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం చర్చిల వల్ల? ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం మసీదుల వల్ల? ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం గుళ్ళ వల్ల? ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం? ఇప్పుడు ఈ జీవోని రిలీజ్ చేసి ఎందుకు మతాలతో ఆడుకుంటూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ వారి కార్యాలయం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, తాడేపల్లిగూడెం, గుంటూరు వారు ఏమి చేశారు? భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 11వ వార్డు రామయ్య హాలు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ఏమని? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 11వ వార్డు రామయ్య వారి వీధి నివాసి శ్రీ లక్ష్మీ కుమార్ రెడ్డి వారి దరఖాస్తు మేరకు 23వ తారీఖు 2వ నెలలో ఈ సంవత్సరం 25లో సెక్షన్ 121 ఏపీ పిఆర్ యాక్ట్ కింద కేసు బుక్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పైన చూసిన విధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణము 11వ వార్డు రామయ్య వారి వీధి నివాసి శ్రీ లక్ష్మీ ప్రసన్న కుమార్ రెడ్డి వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలో అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలలో కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించిన నిర్వాహితుడు అయినటువంటి క్రైస్తవులను చర్చిలు పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ వాళ్ళకి కంప్లైంట్ చేయడం. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లాల పంచాయతీలు అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్యలు తీసుకోవాలని కోరడమైనది. ఇది యాక్చువల్గా చర్చిల పైన ఎప్పటి నుంచో అందరికీ కన్ను ఉంది. ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టుకొని ప్రార్థనలు పెట్టుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు కూడా, చాలా కంప్లైంట్ చేస్తున్నారు. అయితే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ నుంచే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తుంది. పూర్తిగా కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా దీనిపైన, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, కలెక్టర్ గారు అంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో సీరియస్ గా దీన్ని చూస్తున్నట్టు అర్థమవుతుంది. తద్వారానే ఈ నోటిఫికేషన్ అన్ని జిల్లాలకు పంపిస్తూ ఉన్నారు. అనుమతి లేకుండా నిర్మించినటువంటి చర్చిల్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చర్చిల పైన, పాస్టర్ల పైన, ఆల్రెడీ మతాల పైన విద్వేషం రెచ్చగొడుతూ ఉన్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా. దీనికి ఎవరు కూడా పానిక్ అవ్వకండి. ఎందుకంటే బీజేపీ వారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మతాన్ని నిర్మించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని ఆలోచిస్తూ అందుట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సనాతన అనే ఒక రూపం వేసి ఆయన ఒక ఐడియల్ గా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చర్చిల పైన
వేటులు, మత కల్లోలాలు, వారిని వీరిని రెచ్చగొడతాలు, కులాల మధ్య స్విచ్చులు పెడతాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చాలా చాలా సంయమనంగా ఉండండి. ఇటువంటి దరిద్రాలు ఏమైనా జరిగినప్పుడు మీ దగ్గరికి ఎవడన్నా వచ్చినప్పుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాకి ఇవ్వండి. వారు కంపల్సరిగా అక్రమాలు జరిగిన చోట అక్రమాన్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడైతే చర్చిలు కట్టుకుంటున్నారు, ఆ చర్చిల్ని మీరు నోటీస్ ఇచ్చేసి ఏదైతే నిర్మాణాలు అక్రమంగా పర్మిషన్ లేకుండా కట్టారో చర్చిలు, వాటిని చర్యలు తీసుకోవాలని మీరు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మా ఊళ్ళల్లో ఎన్నో పర్మిషన్ లేని గుళ్ళు, గోపురాలు అన్నీ ఉన్నాయి. గ్రామ దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇలాగే చర్య తీసుకొని అనుమతులు లేకుండా మా పితృలు, మా తాతలు, మా ముత్తాతలు నిర్మించిన వాటిని కూడా కూల్చివేయాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని దీనికి కూడా ఇలాగే ఒక లెటర్ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లకు పంపించాలని కోరుకుంటున్నాను. లేకపోతే చర్చిలు టచ్ చేసే దమ్ము ధైర్యం చేయకండి అని సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.